వేయడానికి పంచులు వేయించుకోవడానికి రాబోతున్నాడు పంతులు. ఆ పంతులు ఎవరో తెలియాలంటే లెట్స్ వెల్కమ్ కిరాక్ ఆర్పి అండ్ సీన్. 16 ఏళ్ల వయసు పడి పడి లేచి మనసు 16 ఏళ్ల వయసు పడి పడి లేచి మనసు. గురువుగారు వ్యవసాయం పనులు ఏమన్నా చేస్తున్నారా? ఫ్లోర్ మూవ్మెంట్ పైన ఫ్లోర్ ఎండిపోయింది, కింద ఫ్లోర్ మూవ్మెంట్ అవసరమా? పైకి లేకండి. నాకు తెలిసి మీకు 16 ఏళ్ళు వచ్చి 36 ఏళ్ళు అయ్యి ఉంటుంది. మీకు అవసరం అయితే ఒరే మహేష్, ఎంత ట్రై చేసిన అమ్మాయి పడట్లేదురా. అమ్మాయిని పడగొట్టడం అనేది ఒక ఆర్ట్, అది అందరికీ రాదు. అజంతా నీకు స్పెట్స్ పెద్ద సూట్ అవ్వలేదు, నీకు డ్రెస్ కూడా పెద్ద సూట్ అవ్వలేదు. ఇది నీకే కదరా, ఎవరికే పడతారా? చూసావా? ఒరే ఎంత ట్రై చేసినా కాలెత్తదేంట్రా? కాలు ఎత్తట్లేదన్న 2 కాళ్ళు ఎత్తించాను దాని చేత. అది కాదు, నేను సినిమా స్టార్టింగ్ లో ఎక్కడికి పోయావు? ఒరే సినిమా స్టార్టింగ్ లో పొగ త్రాగరాదని యాడ్ వచ్చింది కదా, సిగరెట్ తాగాలని గుర్తొచ్చిందిరా. ఏంటంటే బయటికి వెళ్ళి 2 పప్పులు వీకేసి వచ్చా. ఏంటి తెగ చదివేస్తున్నావు? నేను ఇంజనీరింగ్ పాస్ అయితే కానీ నాకు పెళ్లి చేయను అంటున్నాడు మా బాబు డోట్. నీకు పెళ్లి అయిన తర్వాత నీ ఇంటి అడ్రస్ చెప్పు. ఎందుకు? పక్కన ఫ్లాట్ తీసుకుందామని. నేను ఒక బుక్ చదివాను రా, అందులో ఒక అబ్బాయి ఒక అమ్మాయిని ప్రేమించాడు. తీరా అమ్మాయిని ప్రేమించిన తర్వాత ఆ అమ్మాయి తన ఫ్రెండ్ చెల్లెలు అని తెలిసిందిరా. ఆ తర్వాత తన లవ్ని త్యాగం చేశాడు రాడు. ఒరే దానికంతా బాధపడేందుకురా, వాడి దగ్గరికి వెళ్ళి ఒక చాక్లెట్ చేతులు పెట్టి బావా అంటే అయిపో కదా. చాలా థ్యాంక్స్ బావా. రమ్య రెడీగా ఉండొచ్చేస్తున్నాను. నువ్వేంట్రా, నువ్వెందుకు ఏడుస్తున్నా? నేను కూడా అదే బుక్ చదివాను రా. వాడికి ఇంకో చెల్లి ఉందంట. దరిద్రుడా. మూల శంకు మాస్టర్ వస్తున్నాడు, మూల శంకు మాస్టర్ వస్తున్నాడు. గురువు గారు స్టెప్ అదిరిపోయింది. కొరియోగ్రాఫర్ ఎవడో? పైవాడు. పైవాడు అంటే ఎత్తుకుతున్నారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. నేను ఒకేసారి కదా అందరు క్లాస్కి వచ్చేది వేరువేరుగా. ఎందుకురా పేపర్ ఫ్రీగా ఉంటారా? అందుకే సార్ ఫీజు కట్టట్లేదు. ఏంటి అలా ఉన్నా? నువ్వు నేను ఫ్రెండ్స్ డోట్. చెప్పు తీసుకుని కూడా అప్పటిప్పట్లో క్లాస్మేట్, బెంచ్ మెట్టు, గ్లాస్ మెట్టు. ఇప్పుడు ఎందుకు లేదు నాకు అర్థం కదా. ఏంటది? మరి వెనకలకు వెనకుండా వచ్చేస్తా. కూర్చోగా. ఈ మధ్య కాలంలో నేను మిమ్మల్ని చూసి తలెత్తుకోలేకపోతున్నాను రా. అది కూడా ఎత్తుకోలేకపోతున్నావా? నేను తలదించుకునే సమయం ఆసనం ఏంటి సార్? అర్ధరాత్రి 12 గంటలప్పుడు మైత్రుల దగ్గర అమీర్పేట రోడ్ల మీద అమ్మాయిలు అబ్బాయిలు ఏంటండి నాకు అర్థం కదా. ఆ టైంలో వీడికి ఎక్కడ పని అంటే ఎవరు రాకేసి నిలబడు. నువ్వు ఉండగా నేను ఎందుకు? మహేషా, నిన్న మీ ఊళ్ళో అందరూ కింద పడేసి కొట్టినారంటే ఎందుకో? నీ మాట అంటే వాళ్ళే కొట్టారు. నా మాట అంటే వాళ్ళు నేను ఎందుకు కొట్టారు? నువ్వే కదా పెద్ద మాట అన్నావు కదా. పక్కింటి ఆంటీ పిలిచింది, అంకుల్ లేడని వెళ్ళాను. ఏదో పెద్దవాడు కదా అని చెప్పి వెళ్ళాను. ఈ లోపు అంకుల్ వచ్చి పెంకులు ఇచ్చి కొట్టాడు నన్ను. సారా మహేషా, నిన్న సాయంత్రం స్కూల్ కి రూమ్ మొక్కని ఎందుకు వంచుతున్నావు నువ్వు? ఒక్క వంగను మోనే వంగుతుంది అని చెప్పి నేనే ఉంచానండి. అదే మీరు ఉపేంద్ర నన్ను ఏం చేయమంటారు? నేను పెట్టిన ఎగ్జామ్ పరీక్షా పత్రాల్లో ఎవడో గాడ్ ఫినిష్డ్ ద కింగ్ అంటే దాన్ని పక్కన పెట్టి గాడ్ ఫినిష్డ్ ద కింగ్ అని రాశాడు. ఎవడాడు? నేనే సార్. ఎందుకు రాశా ఫినిష్డ్ పోతే ఫినిష్డ్ అని? మా నాన్న పినుసులు సూదులు అమ్ముకుంటాడండి, దానికి నిర్వచనంగా నేనే రాశానండి. అది ఎలా రాయాలో నేనే చూపిస్తాను రండి. ఆగండి, నేను అక్కడికి చెప్తాను. నన్ను పొగట రాసుకోరా ముడిగాలేదు అని ఇన్ని సార్లు చూడాలి. బ్లాక్ బోర్డ్ అనుకుంటున్నాను నిన్ను. బ్లాక్ బోర్డుకు దానికి తేడా తెలియట్లే మీకు? అజంతా నీకు పేమెంట్ ఫ్రీగా ఇచ్చి ఖాళీగా కూర్చోబెట్టిన ఇలా రా నేను అడగాలి. అజంతా నీ ఏజ్ ఎంత? నన్ను అందరూ అక్క అని పిలుస్తారు. నన్ను బాగుంటారులే. అజంతా, జీవితంలో నీ లక్ష్యం ఏంటి? 2 పిల్లలకు తల్లిని అవ్వాలనుకుంటున్నాను సార్. మరి నీ లక్ష్యమా? పిల్లలకి తండ్రిని అవ్వాలనుకుంటున్నానండి. నీ కాళ్ళ మీద నువ్వు నిలబడలేవు, ఇంకొక 2 బిడ్డల తండ్రి. అజంతా సార్,
ఈ మధ్య కాలంలో ఎందుకు నువ్వు డల్గా ఉన్నావు? మా ఇంట్లో పెద్ద పెద్ద గొడవలు జరుగుతున్నాయండి. మీ నాన్న పిలిపించు, నేను సర్ది చెప్తాను. మా నాన్న ఎవరో తెలుసుకోవడానికి నేను గొడవలు. పోయి కూర్చో అజంతా. ఇవన్నీ అనవసరం గాని మీకు జీవితంలో గొప్ప గొప్ప పాఠాల బదులు కొన్ని కాలక్షేప పదాలు చెప్పాలనుకుంటున్నాను. 1772వ సంవత్సరంలో ఆక్సిజన్ కనిపెట్టారు. అయ్యి బాబా, తర్వాత మనం పుట్టాం కాబట్టి సరిపోయింది, లేకపోతే కొంపడిపోండిరా. అయ్యి బాబా, చాలా అమేజింగ్ నిజమండి. ఏమైందిరా? సార్, బస్సులు కనిపెట్టకపోయింటే బస్ స్టాండ్ల పరిస్థితి ఏంటా అని ఆలోచిస్తున్నా సార్. ఏమైంది సార్? ఓ ఏమో, నువ్వు చెప్పిన ప్రశ్నలకి సమాధానం నాకు ఆర్టిస్ట్కి వచ్చేసింది. నా గుండెల మీద గుద్ది నాకు ప్రాణం నిలబెట్టండిరా. మీరే కదా సార్ గురువు దేవుడితో సమానం అన్నాను, నేను కొడతానండి. అస్సలే గుద్దండిరా. గురువు దేవుడితో సమానం. నువ్వన్నా కుదరా సీనియర్. నో, వీళ్ళు ఎవరో కొద్దా పోయినా నేను గుద్దుతాను రా. ఎందుకంటే టీమ్ లీడర్ నేనే. మాస్టారు లెక్చర్ ఎలా ఉందంటున్నారు చెప్పండి రోజా గారు. ఆయన పేరుకి ముందున్నది మనకి తెప్పించాడు. బాగుంది. నాగబాబు గారు ఇక్కడ బోర్ కొట్ల నీట్ గా ఉంది, బాగా చేసావు. అనసూయ రష్మి డాన్స్ చేస్తే జబర్దస్త్ స్టేజ్ సరిపోదు, చూసే వాళ్ళ కళ్ళు సరిపోదు. నవ్వురాని పంచలేయాలంటే నువ్వే, నాన్ సింక్ లో యాంకరింగ్ చేయాలంటే నువ్వే. రష్మి, మీ ఫ్యూచర్ లో నీ గోల్ ఏంటి? గోల్ అంటే ఉంటది, గోలు ఈ గోల్ కాదు, గోల్ ఉంటాయి. నా మీద వేసావు చూడు గోలు. రేపో మాపో రోజా గారు మినిస్టర్ అవుతారు, ఆ చేరేలాగో ఖాళీ అవుద్ది కదా. ఎప్పుడు చూసినా పక్కోడు ల్యాండ్ మీదే కన్ను పొట్టిదానికి. ఏమండి, నేను వికసించిన పుష్పంలా కనపడతా లేదా? పొంగేం కాదు, ఆ మిషన్ లో పెట్టిన చెరుకు గడలాగా ఉంటావు, పిప్పే తప్ప రసం ఉండదు. ఏమండి, నేను అందంగా లేనా? అయ్యో నీకేమే, అనుష్కలాగా ఉంటావు. బిల్లాలో అనుష్క లాగుంటానా, అరుంధతిలో అనుష్క లాగుంటానా? బాహుబలిలో ముసలి అనుష్క ఉంటది కదా, అలాగా ఉంటావు. శోభనం గదిలో ఆ యాపిల్ పండు, అరటి పండు, ఆ పండు, ఈ పండు పెడతారనుకున్నా, ఇలాంటి పండిపోయిన దాన్ని కూడా నా దగ్గరే పెడతారు. నాకేం తెలుసు? ఏమండి, పెళ్లి చూపులప్పుడు నన్ను చూసి పడిపోయానన్నారు. నేను కళ్ళు తిరిగి పడిపోయా, దీన్ని చూసి పడిపోయాను అనుకుని పెళ్లి చేశారు. ఇలాగ నేను వయ్యారంగా పడుకుంటే వెనక నుంచి ఆ సాంబ్రాను పొగ వస్తుంటే నీకేమనిపిస్తుందండి? జాతస్య హిద్రువో. ఈ నెల అయ్యగారు జీతం ఇయ్యగానే మనం బట్టలు తీసుకున్నామండి. అప్పటివరకు ఎందుకు, రేపు పొద్దున తీసుకుందాం. రేపు పొద్దున ఎలా స్నానం చేసే ముందు. ఏమండి, నాకు జ్యూస్ తీసుకెళ్లరా? జూకా? ఇప్పుడు జూకెందుకే? నాకు ఎలుబంటి చూడాలని ఉందండి. మొన్న కదా అప్పారం ఇంటికి వచ్చాడు. ఏమండి, నాకు 1000 రూపీస్ ఇవ్వా? దేనికి? ఫేషియల్ చేసుకుంటా. ఫేషియల్ నీకు చేయరమ్మా. ఎందుకు? దానికి ఫేస్ ఉండాలి కదా. ఇలాగే ఆది టీమ్ లో రాజు ఉన్నాడు కదా, అవును, ఫేషియల్ చేయించుకుందామని పార్లర్కి వెళ్ళాడు. అవును, వాళ్ళకి ఫేస్ ఎక్కడం తెలియక ఫేషియల్ ఎక్కడో చేశాడు అడిగి. మీరు ఈ రోజు చాలా అందంగా కనపడుతున్నారు. ఈ జనరేషన్ బిల్డ్ చేసిన సాంగ్ సూపర్ డూపర్. సభా గారి కోసం కవిత రాశారు. ఆ సౌండ్ కి I love you.